రాజాసింగ్ ఏం చేయబోతున్నారనే అంశంపై చర్చ జరుగుతోంది. ఆయన తదుపరి చర్య ఏంటి, అసలేం చేయబోతున్నారు? ఇది మాట్లాడుకునే ముందు అసలు రాజాసింగ్కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది ఆలోచించుకోవాలి. కాలానికి అనుగుణంగా మారకపోవడమే రాజాసింగ్కు ఈ తిప్పలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎవరికైనా పార్టీయే సుప్రీం, కానీ రాజాసింగ్కు పార్టీ అంటే లెక్కలేదు. విధేయత అస్సలు చూపరు, నాయకులను పట్టించుకోరు. ఉత్తరాదిలో రాజాసింగ్ కంటే పెద్ద పెద్ద నేతలే పార్టీ అంటే భయపడతారు. ఇక రాజాసింగ్ ఎంత, ఆయనకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లోని గోషామహల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజాసింగ్ బలమైన నాయకులే కావచ్చు. నియోజకవర్గాల్లో తిరుగులేని ఓటు బ్యాంక్ కూడా ఉండొచ్చు. ప్రజల మధ్య మంచి సానుకూలత కూడా ఉండొచ్చు. కానీ ఎంత ఉన్నా ఒదిగి ఉండడమనే దండలోని దారం వంటి లక్షణమే ఏ నాయకుడికైనా కీలకం. ఇప్పుడు రాజాసింగ్లో ఆ లక్షణాలు కనిపించడం లేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందుకే ఆయనంటే పార్టీలో చాలామందికి కంటకింపుని చెబుతుంటారు. ఒకప్పుడు అంటే నాయకులు తక్కువ, పార్టీల పరిధి ఎక్కువగా ఉండేది. పైగా సామాజిక వర్గాల వారీగా ప్రభావితం చేస్తారన్న ఆలోచన కూడా ఉండేది. అందుకే ఓ 15 ఏళ్ల కిందట నాయకులపై పార్టీలు ఆధారపడి ఉండేవి. కానీ మారుతున్న కాలం, మారుతున్న రోజులతో పాటు పార్టీలు కూడా తమ సిద్ధాంతాల మాట ఎలా ఉన్నా పద్ధతులను మాత్రం మార్చుకుంటున్నాయి. రాజకీయ రంగంలో క్రమంగా చోటు చేసుకుంటున్న కొత్త పరిణామాలను నాయకులు గ్రహించాలి. ఒకప్పుడు ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెడితే దానిని క్షేత్రస్థాయిలో నాయకులు ప్రజల వద్దకు వెళ్లి అందించేవారు. తద్వారా ప్రజలకు, నాయకులకు మధ్య బాండింగ్ పెరిగేది. కానీ నేడు ఆ పరిస్థితి ఎక్కడా లేదు. దాదాపు ప్రభుత్వాలే ఆన్లైన్, డీబీటీల ద్వారా ప్రజలకు ఆయా పథకాల ఫలాలను అందిస్తున్నాయి. దీంతో రాజాసింగ్ లాంటి నియోజకవర్గంలోని బలమైన నాయకులను ఓవర్టేక్ చేసి పార్టీలు ప్రజలతో అనుబంధం పెంచుకుంటున్నాయి. నాయకులు ఎంత బలవంతులైనా పార్టీ ముందు తగ్గి ఉండక తప్పని ఒక అనివార్య పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. కాదో కూడదు అన్న రాజాసింగ్ లాంటి నాయకులను పార్టీలు పక్కన పెట్టేస్తున్నాయి. తెలంగాణ ఫైర్ బ్రాండ్ బీజేపీ నాయకుడు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయం కూడా దాదాపు ఇంతే. ఆయన మారిన కాలమాన పరిస్థితులకు తగిన విధంగా మారడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఏ నాయకుడికైనా పార్టీనే సుప్రీం, అది బీజేపీ అయినా మరో పార్టీ అయినా. అలాగని సూచనలు, సలహాలు చెప్పడంలో తప్పులేదు, పదవులు ఆశించడంలోనూ తప్పు కాదు. కానీ వాటికి కూడా వేదికలుంటాయి, చెప్పుకునే పద్ధతులు ఉంటాయి. కానీ ఇంటా బయట కూడా వివాదాలతోనే కాలం గడుపుతామన్న విధానంలో రాజాసింగ్ వ్యవహరిస్తున్నారు. ఇది ఏ పార్టీ కూడా సహించేది కాదు. ఆయన ఆగ్రహం నేటి కాలానికి తగిన విధంగా అయితే లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. రాజాసింగ్ తన ఆవేదన, ఆక్రోశం, ఆకాంక్షలు చెప్పుకునేందుకు వేదికలు చాలానే ఉన్నాయి. ఢిల్లీలో పార్టీ అధిష్టానం కూడా ఉంది. కానీ ఈ విధానాలను వదిలేసి నాకు తిరుగులేదని అనుకుంటే బీజేపీ అలాంటి వాటిని సహించే పరిస్థితిలో ఇప్పుడు లేదు. పైగా మోడీ ప్రధానిగా వచ్చాక పార్టీలో ఏకపక్ష రాజకీయాలకు చెక్ పెట్టారు. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ చాలా చిన్నదనే చెప్పాలి. గుజరాత్, మహారాష్ట్ర, యూపీ వంటి కీలక బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కొమ్ములు తిరిగిన నాయకులు పార్టీకి విధేయులుగా ఉంటున్నారు. ఉండాల్సిన పరిస్థితిని పార్టీ అలా కల్పించింది. సో రోజులు మారాయి, రాజాసింగే మారలేదు అనే మాట వినిపించకుండా ఉండాలంటే ఆయనే మారాల్సిన అవసరం ఉంది.